మనందరికీ తెలిసిన మాటలే మరొకసారి మనం ధ్యానం చేసుకుంటూ ఉందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం అది అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం అనగానే 28 నుంచి 3 వచనాలు చివరి దాకా, 28 నుంచి చివరి దాకా చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. యేసుక్రీస్తు చెబుతున్న మాటలు ఇవి. భూమి మీద ఆయన 3.5 సంవత్సరం జీవము కలిగిన మాటలు మనకు బోధించాడు. ఆ జీవం కలిగిన మాటల్లో ఇంకా ముఖ్యమైనవి కొన్ని మనం ప్రతిదినం వింటున్నాం, చదువుతున్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలు కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఉచితంగా ఒక పిలుపునిస్తున్నాడు. దీనికి ఎటువంటి టోకెన్ లేదు, ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. డబ్బులు కట్టి లోనకి రండి, రిజిస్ట్రేషన్ చేసుకుని లోనకి రండి అని దేవుడు పిలవట్లేదు. పిలుపు ఎలా ఉంది? ఉచితంగా ఉంది. ఉచితమైన పిలుపు. ఏమంటున్నాడంటే, ఈ ఉచితమైన పిలుపు కూడా ఎలా పిలుస్తాడంటే, ప్రయాసతో ఉన్నవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు నెమ్మదినిస్తాను. భూమి మీద పుట్టినప్పటి నుంచి తిరిగి ఆ మట్టిలో కలిసేంత వరకు దేవుడు ఎవరో తెలుసుకోకపోతే, దేవుడిచ్చే శాంతి, సమాధానం, రక్షణ గ్రహించలేకపోతే మానవుడు ప్రయాసతోనే తన జీవితాన్ని ముగించాలి. మానవుడు ప్రయాసతో కాకుండా సమాధానముతో, సంతోషముతో తన జీవితాన్ని ముగించాలంటే మొదటిగా దేవుడు ఎవరో తెలుసుకోవాలి. నాతో నమ్మిన వారు హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా కదా. దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవుడు ఎవరో తెలుసుకుంటే, ఆ దేవుడిని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రయాసకి అక్కడ విడుదల దొరుకుతుందని, అక్కడే విశ్రాంతి వస్తుందని గ్రహించగలం. అందుకే దేవుడు చెబుతున్నాడు, యేసుక్రీస్తే ఈ ఉచితమైన పిలుపునిస్తున్నాడు. కొందరైతే యేసుక్రీస్తుని అంగీకరించి కూడా ఇంకా ప్రయాసతోనే ఉన్నాం, ఇంకా వేదనలతోనే ఉన్నాం, ఇంకా బాధలతోనే ఉన్నాం, ఇంకా అసమాధాన స్థితిలోనే ఉన్నాం. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాం, దేవుని పాటలు పాడుతున్నప్పుడు చాలా సంతోషిస్తున్నాం. కానీ కొన్ని జీవన శైలిలో మన జీవితంలో ఏమొస్తుందంటే అసమాధానం, వేదన. ఇందాక చక్కగా పాటలు పాడు, ఎటువంటి శ్రమలు వచ్చినా చాలా సంతోషంగా ఉంది ఆ మాట అంటానికి. కానీ ఆ రీతిగా మనం ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామా? ఎంత బాగుందా పల్లవి. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలాలో. అందరం పాడదాం. ఎటువంటి నేను ఎవరేమి ఎవరేమి నేను సోలిపోనెప్పుడు, నేను సోలిపోనెప్పుడు క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ విజయం క్రీస్తులో ఉంటే. నిజమే కదా. ఈ పాట
ఎంతకాలం నుంచి పాడుతున్నాం మనం. చాలామందికి పాట చూడకుండానే పాడగలిగిన జ్ఞాపక శక్తి దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ పదాలన్నీ తెలుసు, కానీ ఎవరేదన్నా చెప్పినప్పుడు నువ్వు నేను సోలిపోకుండా ఉన్నామా? దిగులు పడకుండా ఉన్నామా? వేదన పడకుండా ఉన్నామా? మరి దిగులు పడుతూ వేదన పడుతూ ఉన్నామంటే దేవుడిచ్చిన ఉచితమైన పిలుపును మనం ఇంకా స్వీకరించలేదు. రండి, నా యొద్దకు రండి. మీరు ప్రయాసతో ఉన్నారు, మీరు భారంతో ఉన్నారు, మోయలేని భారాలు మీరు మోస్తున్నారు. ఆ భారం అంతా నా ముందు దించేయండి, నేను ఇస్తాను. నా సిలువను ఎత్తుకోండి, ఆ భారాన్ని ఎత్తుకోండి. అది ఎలాగుంటుంది? చాలా సులువుగా ఉంటుంది. హల్లెలూయా. నా భారం చాలా సులువుగా ఉంటుంది, అది ఎంత బరువు కాదు. రండి నా యొద్దకి. ఎంత ఉచితంగా పిలుస్తున్నాడండి దేవుడు, ఎంత చక్కగా పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. మరి ఈరోజు మనం ఆ పిలుపుని అంగీకరించి, ఆ పిలుపుని గ్రహించి, ఇదిగో ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళేటప్పుడు ఆ భారం నుంచి విడుదలై వెళ్ళాలి. ఆమేన్. ఆ ప్రయాస నుంచి విడుదలై వెళ్ళాలి, ఆ కష్టం నుంచి, ఆ వేదన నుంచి విడుదలై వెళ్ళాలి. విడుదలై వెళ్ళాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోవాలి. నాకున్న భారం, నాకున్న బాధ్యత అంతా దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టి వెళ్ళాలి. ఆమేన్. అంటే నీ మీద, నీ బరువు, నీ భుజాల మీద ఉన్న బరువుని, నీ తల మీద ఉన్న బరువుని దించి ఆయనకు అప్పచెప్పేసేయాలి. ఆయన ఒక చిన్నది, బరువు లేనిది, సులువుగా ఉండేది మన చేతికిస్తాడు. దాన్ని తీసుకుని సంతోషంగా వెళ్ళిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దానికి? ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ, నేను రెడీ. సిద్ధంగా ఉన్నారా? సో నువ్వు సిద్ధంగా ఉంటే నీ పక్క వాళ్ళని కూడా సిద్ధంగా ఉన్నారని ఒకసారి కనుక్కో. నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడు, సిద్ధపడు. ఎవరొస్తున్నారా మీతో మాట్లాడుతున్నాడు? సిద్ధపడాలి. తల్లిదండ్రులు అంటే నాకు బాధ వచ్చేస్తుంది, భార్య సిద్ధపడాలి. భర్త ఒక మాట అంటే నాకు చిరాకు వచ్చేస్తుంది. శోధన, బాధలు, కష్టాలు, డాక్టర్ గారు ఒక రిపోర్ట్ చెబితే భయం వచ్చేస్తుంది కదా. వీటన్నిటి నుంచి మనం విడుదలవ్వాలంటే దేవుడు చెబుతున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆమేన్. ఎక్కడ ఎక్కడ చెప్పాలి? ఎక్కడ విశ్రాంతి? ఇక్కడే, భూమి మీద ఉన్నప్పుడే. హల్లెలూయా. అది మనం గ్రహించగలగాలి. చాలామంది అంటారు ఇక్కడ కాదండి, చనిపోయిన తర్వాత విశ్రాంతే కదా. నో నో నో. దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఇక్కడ నెమ్మదిగా ఉండగలం, ఇక్కడ ఐశ్వర్యవంతులు అవ్వగలం, ఇక్కడ సంతోషాన్ని మనం అనుభవిస్తూ మన సంతోషాన్ని మరొకరికి అందించగలం. అందుకే యేసుక్రీస్తు భూమి మీద ఉన్న వారిని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు ఎక్కడ ఉన్నప్పుడు చెప్పాడు? భూమి మీద ఉన్నప్పుడు. భూమి మీద ఉన్న సంచరిస్తున్న ప్రజలతో ఆ వాక్యాన్ని చెబుతున్నాడు ఆయన. ప్రయాసతో ఉన్న వారులారా రండి, నా యొద్దకు రండి. ఎవరి యొద్దకు వెళ్ళాలి? నా యొద్దకు రావాలి. ఆహ్లాదకరంగా ఉంటుందని మన మనమంతా మనస్సంతా బాగా ఉండాలని కొన్ని మంచి ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం. మంచిదే, కానీ ఆహ్లాదం ఎంతసేపు ఉంచుకుంటున్నాం మన హృదయంలో? తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఏమైపోతుంది? మళ్ళా ఇబ్బందులు, మళ్ళా ఇరుకులు. కానీ అవన్నీ ఏది ఇవ్వలేవు, కానీ యేసుక్రీస్తు మాత్రమే నెమ్మదిని, విశ్రాంతిని ఇవ్వగలడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం ఒక యవనస్తుడి గురించి ధ్యానం చేసుకున్నాం. ఒక యవనస్తుడి గురించి మీ అందరికీ తెలుసు. మనం చాలాసార్లు ఆ యవనస్తుడి గురించి ధ్యానించాం. 3 సువార్తల్లో ఈ యవనస్తుడి గురించి రాయబడి ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 22 వరకు రాయబడి ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 31 వరకు రాయబడి ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయం 18 నుంచి 29 వరకు రాయబడి ఉంది. మనం
లూకాసు వార్త ఒక్కసారి తీద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 18 నుంచి మనం ఒకసారి చదువుదాం. 18 నుంచి లూకాసు వార్త 18వ అధ్యాయం 18 నుంచి. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమున వారసుడగుటకు నేనేమి చేయవలనని అడిగాను. ఏమన్నాడు? ఈ 3 సువార్తల్లో ఈయన గురించి మనం డీటెయిల్గా చూస్తే ఆయన ఒక అధికారి, యూదుల అధికారి. 2, ఆయన ఒక రిచ్ మ్యాన్, చాలా ధనవంతుడు. ఆయన చాలా ధనవంతుడు. 3, ఆయన యవనస్తుడు. ఆ కుర్రవాడు యవనస్తుడు. జాగ్రత్తగా వినాలి. 1, ఎవరైనా ఒక అధికారి. చెప్పాలి, ఎవరైనా ఒక అధికారి, యూదులకు ఒక అధికారి. 2, బైబిల్లో ఎలా ఉందంటే నిలకడగా ఉండే ధనం కలిగిన వాడంట. అంటే తరిగిపోని ఆస్తి కలిగిన వాడు. 2, బాగా ఆస్తిపరుడు. 3, యవనస్తుడు. వింటున్నారా? యవనస్తులారా వింటున్నారా? ఎవరు? చూడండి, చిన్న వయసులోనే తనకు ఒక చక్కటి అధికారం, అంటే ఒక మంచి ఉద్యోగం, యూదుల మీద రూల్ చేసే ఒక అధికారం వచ్చింది. అంతేకాదు తనకు ఒక మంచి ఆస్తిపరుడు కూడా. ఈ 3 అంటే యవనస్తుడై ఉండి, ఒక మంచి ఉద్యోగం ఉంది, చాలా ఆస్తి కలిగి ఉంటే ఆయనకి ఏమి కొదువు ఉంటుంది? మామూలుగా లోకం మీద ఆయనకి ఇంకేమైనా కొదువు ఉంటుందా? తినటానికి, ఉండటానికి ఏమైనా ఉంటుందా? చెప్పాలి, ఏమైనా ఉంటుందా? ఏమి లేదు. కావాల్సినంత ఉంది. అధికారాన్ని, అంటే పెత్తనాన్ని చెలాయించగలిగిన ఉద్యోగం ఉంది. ఇవి అన్నీ ఉన్నా ఆయనకి మొటికి ఒకటి కొరతగా ఉంది. ఆ కొరత కోసం బైబిల్లో ఏముందంటే ఆయన కలత పడ్డాడంట. దేనికోసం కలత పడ్డాడు? దేనికోసం కలత పడ్డాడు? మరి ఇన్నుండే కదా. ఈరోజు మనిషి పరిగెడుతుంది, నేను సంతోషంగా జీవించాలి, నేను ఈ లోకంలో ఉన్నంత వరకు ఎవరికి చేయి చాచకుండా జీవించాలి, నేను ఒక అధికారం కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాడు. ఇవన్నీ ఈ యవనస్తుడిలో ఉన్నాయి. కానీ యవనస్తుడు కలత చెందాడు. ఒక బాధ వచ్చింది, ఒక కష్టం వచ్చింది. సహజంగా యవనస్తుడై ఉండి, డబ్బు ఉండి, అధికారం ఉంటే ఒక బాధ వచ్చిందనుకో, ఎక్కడికి వెళ్తాడు? ఆ బాధను తీర్చే ఈ లోకంలో లోకస్తుల దగ్గరికి వెళ్తారు. దానికి చక్కగా ట్రీట్మెంట్ చేయగలిగిన వ్యక్తుల దగ్గరికి వెళ్తారు. డబ్బు ఉంది కాబట్టి మేబీ స్పెషలిస్ట్గా ఉండే వాళ్ళ దగ్గరికి, నైపుణ్యత కలిగిన వారి దగ్గరికి వెళతారు. అంతేనా? ఇప్పుడు ఒక జలుబు తగ్గల, బాగా ఇబ్బంది అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది, చిన్న వాటి దగ్గరికి వెళ్ళాం, కుదరలా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఏదో ప్రాబ్లం జరుగుతుంది ఆ శరీరంలో అని చెప్పి ఇంకా వారిని విచారించి వీరిని విచారించి దానికి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి. మనందరికీ తెలుసు, 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ, అంటే నిరంతరము రక్తం స్రావం అవుతుందంటే దాన్ని క్యాన్సర్ అంటారు. క్యాన్సర్తో బాధపడే స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అనేక డబ్బులు వ్యధ చేసింది, ఖర్చు పెట్టేసింది. చివరికి తన ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, మీ తిప్పలు నువ్వు పడు, మీ బాధలు నువ్వు పడు అని చెప్పి వదిలేశారు. అంటే తన పరిస్థితి వికారం అయిపోయింది, తన స్థితి దీనం అయిపోయింది, తన బాడీ చూడటానికి అందహీనం అయిపోయింది. 12 సంవత్సరాలండి. స్త్రీలకు తెలుసు ఆ బాధ, తల్లులకు తెలుసు, సహోదరులకు తెలుసు. 12 సంవత్సరాలు, 1-2 రోజులు కాదు. అంత కష్టంలో అందరూ చెప్పిన వైద్యుల దగ్గరికి వెళ్ళింది. చివరికి ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే నువ్వు బాగుపడతావు అని. హల్లెలూయా.
అందరూ చెబుదాం హల్లెలూయా. అంటే ఎన్నో తిప్పలు పడిన తర్వాత సరైన వ్యక్తి దగ్గరికి వచ్చింది. అసలు ఆ బాధ నుంచి నివారణ పొందగలిగిన వ్యక్తిని గుర్తించింది, ఆ దేవుణ్ణి గుర్తించింది. అక్కడికి వెళ్ళింది, ఆమె వ్యాధి నుంచి విడుదల పొందింది. అంతేకాదు సమాధానం పొందుకుందని బైబిల్లో ఉంది. హల్లెలూయా. సమాధానం, కుటుంబంతో సమాధానం పోయింది, జీవితంలో సమాధానం కోల్పోయింది. అసలు నా జీవితం వ్యర్థం అనుకుంది. ఆ టైంలో అంటే అప్పటికి ఎందరో ఎన్నో చెప్పారు, ఎన్నో తిప్పలు పడింది. చివరికి యేసుక్రీస్తుని గురించి విని సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. సరైన మార్గంలోకి వెళ్ళింది. వాక్యం వింటున్నప్పుడు ఏ దేవుని బిడ్డారా, ఈ యవన కాలంలో ఉన్నవారు సరిగా ఏం చేస్తారు? మాట వినరు. మనం చెప్పే ఈ మార్గానికి వెళ్ళవంటే మరొక మార్గానికి వెళ్తారు. ఇది సరైనది కాదు అంటే, అయ్యా నేను అనుభవంలో చూశాను, నా అనుభవంలో ఈ మార్గంలో వెళ్తే చాలా ఇబ్బందులు పడ్డాను, దయచేసి ఆ మార్గాన్ని వెళ్ళబాకండి అని అనుభవంతో చెప్పినా కానీ నువ్వు చూసావు, మేము కూడా చూడాలి కదా, మేము కూడా బాధలు పడాలి కదా అన్నట్టుగా మూర్ఖంగా వెళ్ళిపోతున్నారు. కానీ ఈ యవనస్తుడు ఎక్కడికి వెళ్ళి ఏం తిప్పలు పడలేదు, ఎక్కడికి వెళ్ళి ఏ బాధలు పడలేదు. మొట్టమొదటిగానే సరైన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. గట్టికి చప్పట్లు కొడతాం హల్లెలూయా. సరైన వ్యక్తి, నిజదేవుడిని గుర్తించగలిగాడు. మనం ఆ చాప్టర్ చక్కగా ఆ పారాగ్రాఫ్ చూస్తూ వెళ్తే యేసుక్రీస్తుని ఏమంటాడు వెళ్ళంగానే? సద్బోధకుడా, సద్బోధకుడా. అంటే సరైన వ్యక్తి నువ్వే, దేవుడవు నీవే. నాకు ఉన్న ఈ ధనము కానీ, నాకున్న ఈ సంపద కానీ, ఐశ్వర్యము కానీ, నాకున్న అధికారము కానీ నా కలతను తొలగించి నిత్య జీవానికి నడిపించలేదు. నీవు మాత్రమే నా కలతను తొలగించి నిత్య జీవానికి నడిపించగలవు. హల్లెలూయా. ఈ గ్రహింపు ఈరోజు భూమి మీద చాలా మందిలో కొదువైపోయింది కదా. అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉన్నారు. చాలా మందిలో కొదువైంది. సత్యాన్ని అంగీకరించే మనసు లేదు, సత్యానికి చెవియొగ్గే మనసు లేదు, సత్యం వైపు నడిచే సరైన విధానం కూడా లేకుండా అయిపోయింది. కానీ యవనస్తుడు ఎక్కడికి వెళ్ళాడు? చూడండి, ఎక్కడికి వెళ్ళాడు ఆయన? సరి అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. సరిగా ఆయన గుర్తించగలిగాడు. గుర్తించి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు చూడండి, 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగటానికి నేనేమి చేయాలి? ఆ వారసత్వం నాకు కావాలి, మీ తర్వాత మీరు నిత్య జీవములో ఉండే దేవుడు. హల్లెలూయా. ఎంత చక్కటి మాటలో తెలుసా ఇవి, మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుని ఆ వ్యక్తి ఎలా గుర్తించారంటే, మీరు నిత్యము జీవించే వ్యక్తి. ఆమేన్. మీ తర్వాత ఆ వారసత్వం నాకు రావాలంటే నేనేమి చేయాలి? ఇది క్వశ్చన్, ఇది ప్రశ్న. డాడీ, నీకున్న ఆస్తి నాకు రావాలంటే నేనేం చేయాలి? ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. నీవు నిత్య జీవానికి వారసుడవు. హల్లెలూయా. తెలుసా ఈ విషయం? యేసుక్రీస్తు ఎవరు? నిత్య జీవానికి వారసుడు. ఆ వారసత్వం యేసుక్రీస్తు ద్వారా భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి రావాలి అన్నదే ఆయన ఆకాంక్ష. అందుకే ఆయన సిలువలో మరణించాడు. అందుకే సిలువలో నీ కోసం నా కోసం పూర్తి వెల చెల్లించాడు, మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచాడు. హల్లెలూయా. మరలా రానై ఉన్నాడు ఆయన, మరలా రానై ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుత దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఒక పెద్ద ఆయన, వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, స్వార్థను ప్రకటించాలనే బహు ఆశ, ఆకాంక్ష ఆ వ్యక్తికి. వృద్ధుడు ట్రైన్లో వెళ్తూ ప్రయాణం చేస్తూ లేచి నిలబడి, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, లేచి యేసుక్రీస్తుని గురించి బోధించు. ఆ సమయం ఉంది. లేచాడు.
యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు త్వరలో రానై ఉన్నాడు, మారు మనసు పొందండి అని ప్రకటిస్తూ ఉంటే ఒక స్త్రీ లేచి నోరు మూసుకుంది. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, మరలా నోరు మూసుకుంది, ఆయన మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ కొట్టేసింది ఆమె. తల ఉంచుకున్నాడు, కూర్చున్నాడు. కానీ దేవుని ఆత్మ అంటుంది, నువ్వు లేచి సువార్తను ప్రకటించు, నిజ దేవుని యొక్క సువార్త. హల్లెలూయా. మళ్ళా లేచాడు. యేసుక్రీస్తు త్వరలో రానాయనుడు, ఆయన నిజమైన దేవుడు, మారు మనసు పొందండి, పాపము నుంచి విడుదల పొందండి, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మన పాపములను క్షమిస్తాడు అని మరలా చెబుతున్నాడు. ఈసారి ఆమె కోపం ఎక్కువైపోయింది, కొట్టినా కానీ మాట్లాడుతున్నాడు. కొట్టి తర్వాత నెట్టి వేసింది ఆయన్ని కోపంతో. నెట్టేవారికి వెళ్ళి తలుపుకు తగిలి ఆ తలకి గాయమైంది, రక్తం వస్తుంది. రక్తం వస్తున్నప్పటికీ ఆయన ఒక మాట అంటున్నాడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన త్వరలో రానన్నాడమ్మా. వెంటనే వాళ్ళ బాబు, అమ్మ కొట్టమాక, ఆపు అన్నాడు. ఆపు అన్న మాటకి ఆ తల్లి ఏమైందంటే ఒక్కసారిగా బెడ్రూమ్కి వెళ్ళి చూసి ఆ పెద్ద ఆయన వైపు చూసి కాళ్ళ మీద పడి, ఆ పెద్ద ఆయన క్షమించు, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. ఏంటి విషయం అంటే, ఎందుకమ్మా నన్ను క్షమించమని? యేసుక్రీస్తుని అడగండి క్షమించమని, నన్ను కాదు మీరు క్షమించమని అడగాల్సిందని ఆ పెద్దని అడుగుతున్నప్పుడు ఆమె గ్రహించిందని తెలుసా? పుట్టినది మొదలుకొని మాట్లాడని వాళ్ళ కుమారుడు ఆ రోజే మొట్టమొదటిగా మాట్లాడాడు, అప్పుడే మాట్లాడాడు. ఇంత గొప్ప దేవుడా యేసుక్రీస్తు, ఆ మాట నేను ఆపేనా అని చెప్పి పశ్చాత్తాపడి ఆమె హృదయం మార్పు చెందింది. అటువంటి గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ వ్యక్తిని, ఆ శక్తిని ఈరోజు గుర్తించకుండా ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు జనం, ఏదేదో చేస్తున్నారు జనం. కొంతమంది గుర్తించి కూడా సరిగా గ్రహించలేక సమాధానాన్ని కోల్పోతున్నారు, కష్టాల్లో పడిపోతున్నారు. కొంతమంది ఏమో ఆరోగ్యం కోసం వస్తున్నారు, కొంతమంది ఏమో సంపద కోసం వస్తున్నారు దేవుని దగ్గరికి. కానీ యవనస్తుడు అలా కాదు, ఆయనకి సంపద ఉంది, అధికారం ఉంది, కానీ ఒకటి భయం వచ్చింది, నేను చనిపోతే ఆగిపోతుంది, నరకంలోకి వెళ్ళిపోతుంది నా జీవితం. అలాంటి జీవితం నాకు వద్దు, నాకు నిత్య జీవానికి వారసుడు కావాలి. ఆమేన్. ఎంతమందికి ఆశ ఉన్నది, నేను నిత్య జీవానికి వారసుడు కావాలి? ఆమేన్. ఎంతమందికి, నాకైతే నిత్య జీవానికి వారసుడు కావాలనుకుంటున్నాను, నేను నా యేసయ్య వారసత్వం నాకు కావాలి. ఆయనే నిత్యము జీవిస్తున్న దేవుడు, ఆయనకి మరణము లేదు, మరణపు ములుని విరిచివేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ సత్యాన్ని యవ్వనస్తులు గుర్తించారు. ఏ దేవుని బిడ్డలారా, మీరు గుర్తించారా? మనం సరిగ్గా గుర్తించినట్లయితే మనకి నిత్య జీవానికి వారసత్వమే కాదు, ఎక్కడ కూడా విశ్రాంతినిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ కూడా సంతోషాన్ని ఇస్తాడు ఆయన. దానికి యేసుక్రీస్తు వారు ఏం సమాధానం చెబుతున్నాడు చూడండి. ఏం సమాధానం చెబుతున్నాడు? జనసమూహములు చూడండి, 18వ అధ్యాయం లూకా సువార్త 18 వచనం. అందుకు యేసు, నేను సత్పురుషుని వేళ చెప్పుచున్నావు, దేవుడొక్కడే తప్ప. అసలు నీకెందుకు వచ్చింది? నేనే అని నువ్వు ఎలా గుర్తించగలిగావు? చూసారా, ఈరోజు గుర్తింపు సరిగా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. ఏడొక 4 నెలలో, లేకపోతే 4 వారాలు, 7 వారాలు ఒక మ్రొక్కుబడిలాగా ఏడేం పనిగాల, మళ్ళీ ఇంకో చోటకి, అక్కడ పనిగాల, మళ్ళీ ఇంకో చోటకి. నీ జీవితం అంతా ప్రయాణమే, నెమ్మది లేని స్థితి. శరీరానికి ఆరోగ్యం రాదు, మనసుకి నెమ్మది రాదు, కుటుంబంలో సంతోషము రాదు. ఎందుకంటే ఎవరు సత్పురుషుడో, ఎవరు నిజదేవుడో గుర్తించలేని స్థితిలో ఉన్నావు.
చాలామంది గుర్తించారు ఆ దేవుణ్ణి, ఆ యేసుక్రీస్తుని గుణగణాలను అర్థం చేసుకోలేక పూర్తిగా భారాన్ని ఆయనకు అప్పచెప్పలేకపోతున్నారు. ఎలా నువ్వు నన్ను సత్పురుషుడు అంటున్నావు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు. ఆమేన్. మీకు బాగా గుర్తు రావాలి, రోమిలికి రాసిన పత్రిక, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుడు ఆయన ఒక్కడే సత్పురుషుడు. వాక్యం వింటున్న ప్రియ యవన బిడ్డలారా, గుర్తించగలిగారా? యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు. ఆమేన్. తరువాత అప్పుడు అంటాడు యేసుక్రీస్తు వారు, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు మన ఆజ్ఞలను నువ్వు ఎరుగుదువు కదా అని ఆయనతో చెప్పాను. అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచూనే ఉన్నాను. అబ్బా, చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. హల్లెలూయా. ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి నాకంటే మంచోడే కదా? చెప్పండి, మీరు చెప్పండి. నేను అంటున్నాను, ఈ వ్యక్తి నాకంటే చాలా మంచోడు. హల్లెలూయా. మనస్సాక్షితో ఆలోచిద్దాం. ఈ వ్యక్తి నాకంటే చాలా మంచోడు అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఏం చేస్తున్నాడు? చక్కగా పాటిస్తున్నాడు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నానండి. అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు ఆయనతో ఏమంటున్నాడు? చదవాలి. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉంది, నీకు కలిగినవన్నీ జాగ్రత్తగా వినాలి. నీకింకా కొదువుగా ఉంది. మరొకసారి అయితే, నీవు పరిపూర్ణమవ్వాలంటే, నీ భక్తి సంపూర్ణమవ్వాలంటే, నీ జీవితం పరిపూర్ణంగా దేవునిలో ఉండాలి అంటే, ఇదిగో నీకు ఒకటి తక్కువగా ఉంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, మనం జాగ్రత్తగా ఈ మాటలు ఆలకిద్దాం. ఈరోజు ప్రయాసతో ఉన్నవారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ ప్రయాస పోవాలంటే మనలో ఒకటేదో తక్కువగా ఉంది. దాన్ని మనం ఏం చేయాలి? చెప్పాలి, విడిచిపెట్టేయాలి. ఆమేన్. మనందరికీ తెలిసిన వార్త. ఆయన పేరు నయమాన్. ఆయన సిరియా సైన్యాధిపతి. ఆయనకేమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. యెహోవా ఆయనకి యుద్ధాల మీద విజయం చేసేటట్టుగా ఆయనకు ఒక బలాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ ఆయన కుష్ఠరోగి. చాలామంది దగ్గరికి వెళ్ళాడు, ఆ కుష్ఠరోగం బాగుపడలేదు. అప్పుడు ఎలా బాగు చేసుకోవాలనే కలత చెందుతున్నారు వాళ్ళు. ఇశ్రాయేల్ దేశం మీద కూడా వెళ్ళారు, అక్కడ కూడా యుద్ధం చేశారు. అక్కడ యుద్ధంలో అందరూ చనిపోతున్నప్పుడు కొందరిని తీసుకొచ్చుకున్నారు బానిసలుగా, బాగా కుర్రవాళ్ళుగా ఉన్నవారిని. ఇళ్లలో పనులు చేయడానికి బానిసత్వం కోసం కొంతమంది తీసుకొచ్చారు. వాళ్ళలో ఒక చిన్న పాపను ఇంట్లో కూడా తెచ్చుకున్నారు, ఇశ్రాయేల్ పాప. ఆమె ఇంట్లో పనిచేస్తుంది. వీళ్ళు కలత చెందుతున్న పరిస్థితి, వీళ్ళు ఆయా వైద్యుల దగ్గర వెళ్తున్న పరిస్థితి. ఆ చిన్నది చూసి యజమానురాల దగ్గరికి వెళ్ళి అంటుంది, నా యజమానుడు ప్రవక్త దగ్గరికి వెళితే మంచిదేమో, షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్తే మంచిదేమో అనిపిస్తుంది నాకు. అప్పుడు అనుకున్నారు, మంచిదే కదా, ఇన్నిసార్లు తిరిగాం, అక్కడ కూడా వెళ్దాం అని చెప్పి సిరియా రాజు అక్కడున్న రాజుకి లెటర్ రాశాడు. ఆ రాజుగారు ఆ లెటర్ చదివి, నేనేమన్నా బాగు చేయగలనా? ఈయన లెటర్ రాసి నాతో యుద్ధం పెట్టుకుందాం అనుకుంటున్నాడని చెప్పి బట్టలు చెప్పుకున్నాడు, పిచ్చి పట్టినలా ప్రవర్తించాడు. ఈ విషయం ఆ రాజ్యంలో ఉన్న ప్రవక్త అయిన ఎలీషాకి తెలిసింది. ఎలీషా అంటాడు, ఆయన ఎందుకు బట్టలు చింపుకోవటం? ఆ లెటర్ రాసిన వ్యక్తి ఎవరో ఆయన నా దగ్గరికి పంపించమను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొత్తం ఈ స్టోరీ ఉంటుంది. వెంటనే ఈ కబురు అక్కడికి వెళ్ళింది. ఆయన ఏం చేశాడంటే గుర్రాలు,
వస్త్రాలు, వెండి, బంగారం కానుకలుగా తీసుకుని మంది మార్బలంతో ఎలీషా గారి ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి? ఎక్కడికి వెళ్ళాడు? ప్రవక్త అయిన ఎలీషా గారి ఇంటికి వెళ్ళాడు. ఎలీషా గారు ఇంట్లో ఉన్నారు. వీళ్ళు బయట నుంచున్నారు. బయట నుంచుని ఈ మంది మార్బలంతో చూస్తున్నారు. కబురు పెట్టారు లోనికి, ఎలీషా గారిని రమ్మని. ఎలీషా గారు బయటికి రాలా. గెహజీతో ఒక మాట చెప్పి పంపించాడు. పనివాడైన గెహజీ, శిష్యుడైన గెహజీ, నయమాన్ వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు మునగమను, ఆయన శరీరం బాగుపడిపోతుంది, ఆయనకున్న కుష్ఠరోగం పోతుంది. ఈ మాటే అన్నాడు. ఆ మాట వచ్చి నయమాన్తో గెహజీ చెప్పాడు. ఇక చూడండి, ఈయనకి కోపం వచ్చేసింది, విపరీతమైన ఆవేశం వచ్చింది. నా మొహం కూడా చూడలేదు, నేను తెచ్చిన కానుకలను చూడలేదు, నేను ఎంతమందితో వచ్చానో చూడలేదు, నా ఘనతను, నా గౌరవాన్ని చూడలేదు, నాకున్న అధికారాన్ని గౌరవించలేదు. బయటకు కూడా రాకుండా సమాధానం చెబుతాడేంటి? ఆయన చెప్పిందలా నేను చేయాలా? అసలు నేనేమనుకున్నాను తెలుసా? ఇంటికాడ బయలుదేరినప్పుడు ఆయన నాకు ఎదురు రావాలనుకున్నాను. నాకు రోగం ఉన్న చోట ఆయన చెయ్యి పెట్టి ప్రార్థన చేయాలనుకున్నాను. ఇవన్నీ నా మనసులో ఉన్నవన్నీ చేయకుండా ఆయన నోటితో ఒక మాట చెబితే నేను చేయాలా? వింటున్నారా? హలో, వింటున్నారా? చేయాలా? యోర్దాన్ నది ఏమన్నా పెద్ద గొప్ప నదా? మా దేశంలో దానికంటే గొప్ప గొప్ప నదులు ఉన్నాయి. నాకు చేత కదా మునగటం? 7 సార్లు కాకపోతే 14 సార్లు మునిగిలెగుతాను. నాకు తెలీదా? ఈయన చెప్పింది నేను వినాలా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి దేవుని మాటను వినటానికి నువ్వు వెళ్ళినప్పుడు వింటే మనకి మంచిది, వింటే నాకు మంచిది. హల్లెలూయా. వినకపోతే ఎవరికి నష్టం? చెప్పాలి, ఎవరికి నష్టం? గట్టిగా చెప్పాలి. వినకపోతే ఎవరికి నష్టం? నిజమేనా? వింటే నాకు మంచిది. రంకిలేసాడు, పెద్ద పెద్దగా అనుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. కొద్దిగా నెమ్మదైన తర్వాత పనివాడు వచ్చి, తన దాసుడు వచ్చి, అయ్యా, ఆయన ఏమన్నా నిన్ను కోరుకున్నాడా? మనులు ఇమ్మన్నాడా? మాణిక్యాలు ఇమ్మన్నాడా? వారికి ఏమైనా దానం చేయమన్నాడా? అవన్నీ చెబితే చేసేవాడు కదా. ఆయన చేయమంది ఒకటే, ఏంటి? యోర్దాన్ నదికి వెళ్ళి మునగమన్నాడు. మునగటానికి కావాల్సిన తెలుసా? నీ హృదయంలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టి మాటకి లోబడాలి. ఇదేగా ఆయన చెప్పింది. ఇది చేస్తే ఎవరికి మంచిది నయమానా? ఎవరికి మంచిది? చెప్పాలి. నయమానికి మంచిది. నీ నెమ్మది, నీ పరిస్థితి, నీ ఆరోగ్యం బాగుపడాలంటే దేవుని మాట విని చేస్తే ఎవరికి మంచిది? నాకు మంచిది. ప్రయాసతో ఉన్నావు, భారంతో ఉన్నావు, ప్రతిరోజు ఇరుకులు, ఇబ్బందులతో ఉన్నావు. ఇవన్నీ పోవాలంటే దేవుడు ఒక ఉచితమైన పిలిపిస్తున్నాడు. నా యొద్దకి రండి. ఆమేన్. నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, మీ భారం నా యొద్ద విడిచిపెట్టండి. ఇదిగో నా భారం సులువుగా ఉంది, అది తీసుకోండి. ఇది వింటే ఎవరికి మంచిది? చెప్పాలి, ఎవరికి మంచిది? నాకు నెమ్మది, నాకు ప్రశాంతత, నాకు విశ్రాంతి. మనందరం గొప్ప దేవుడు, నిజమైన దేవుడు యేసు క్రీస్తు చెంతకు వచ్చిన వారం. ఆమేన్. నమ్ముతున్నారా ఈ విషయాన్ని? వచ్చిన వారం కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన రమ్మన్నాడు, వచ్చాం. ఇప్పుడు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు మనకి విశ్రాంతిని దేవుడిస్తాడు, ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు, ఆనందాన్ని దేవుడిస్తాడు. ఎప్పుడైతే ఆ మాటని గ్రహించాడో నయమాను, వెళ్ళాడు, 7 మార్లు మునిగాడు, చక్కటి శరీరంతో తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు ఆరాధించే దేవుడే గొప్ప దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నేను ఇప్పుడు నమ్ముచున్నాను. ఒకప్పుడు నమ్మలా, ఇప్పుడు నమ్ముచున్నాను. జాగ్రత్తగా వినాలి ప్రియమైన బిడ్డలారా. ఈ యవనస్తుడితో అయితే యేసుక్రీస్తు వారు ఒక మాట, నువ్వు పరిపూర్ణుడు కావాలి, నీ భక్తి పరిపూర్ణత అవ్వాలి. ఏమండి, ఈ యవనస్తుడు భక్తిపరుడు.
ఈ యవనస్తుడు యూదుడు, భక్తిపరుడు కాబట్టే పాత నిబంధన గ్రంథములో ఉన్న, ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు ఇతనికి తెలుసు. అవి అవలంబిస్తూ ఉన్నాడు, అనుసరిస్తూ ఉన్నాడు. కానీ ఈయన ఇంకా ఒకటి కొదువైపోయింది. ఆ కొదువుని తీసివేసుకుని వారసుడు అవ్వాలి. దీనికి నిత్య జీవానికి వారసుడు అవ్వాలని చెప్పి వచ్చాడు. ఆ వారసుడు అవ్వటానికి యేసుక్రీస్తు నిజమైన దేవుడు చెంతకు చేరాడు. ఆయన్ని అడుగుతున్నాడు, నేను ఏమి చేయాలి? అడుగుతున్నామా? మనం అడిగేవారిగా ఉన్నామా? నేనేమి చేయాలి? సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుందో అక్కడికి వెళ్ళటం మంచిదండి. హల్లెలూయా. వేరే ప్రదేశాలకు వెళ్తే ఉదాహరణకు ఇప్పుడు నేను కార్తీక్ని గట్టిగా కొట్టి అభిషేక్ని సారీ చెబితే అట్టుంటుంది. కార్తీక్ని గట్టిగా కొట్టాను, అభిషేక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ని కొట్టినందుకు సారీ అంటే క్షమాపణ దొరుకుతుందా? దొరకదు. ఈరోజు చాలామంది క్షమించగలిగిన యేసుక్రీస్తుని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో క్షమాపణ అడుగుతున్నారు. క్షమాపణ దొరుకుతుందా? దొరికే అవకాశం లేదు. కాబట్టి ఆ యవనస్తుడు యేసుక్రీస్తుని గుర్తించగలిగాడు, యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. ఆమేన్. సో యేసుక్రీస్తు ఏం చెప్పాడు సమాధానం? ఒకసారి చదవండి. ఏమని సమాధానం చెబుతున్నాడు? యేసు నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీవు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ఏం కలుగును? చెప్పాలి, ఏం కలుగును? ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా. వచ్చింది సమస్య పోగొట్టుకోవడానికి, వచ్చింది నిత్య జీవానికి వారసుడు అవటానికి. కానీ సరి అయిన సమాధానం చెప్పేవారికి ఆ సమాధానానికి తల వంచాడా? చెప్పాలి, తల వంచాడా? వాక్యం వింటున్న ప్రియదేవుని బిడ్డారా, ఆయన బాధతో ఎంత డబ్బు వదిలిపెట్టాలా? ఇంత హోదాను వదిలిపెట్టాలా? నాకు నచ్చిందని నేను వదిలిపెట్టాలా? నాకు ఇష్టమైందని నేను వదిలిపెట్టాలా? అవసరం లేదు అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అవునండి, ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది పెడచెవును పెడుతూ ఉంటారు. లేదమ్మా, ఈ మార్గం సరైన మార్గం, ఈ మార్గంలో నీకు రక్షణ ఉంది, ఈ మార్గంలో నీకు విశ్రాంతి ఉంది, ఈ మార్గంలోనే నిత్య జీవానికి వారసు అవడానికి అవకాశం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు కొందరితో బోధిస్తున్నప్పుడు వారేం చేస్తారు తెలుసా? పెడచెవును పెడతారు. ఒక సేవకుడు చెబుతుంటే విన్నాను నేను. ఆయన ఈలో పనిచేస్తూ ఉంటాడు. ఆయన వాళ్ళ పరిచర్య అంటే ఏంటంటే, యవనస్తులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించడం, వారందరిని ఒక కూటమిగా చేసి దేవుని వైపు నడిపించడం వారి పరిచర్య, ఎవాంజలిక్ యూత్. ఆయన తిరుపతిలో రోడ్డు మీద వెళ్తుంటే ఒక వ్యక్తిని కనుగొన్నాడు. బాబు, నీ పేరేం పేరు? నా పేరు ప్రభుదాస్. అయితే ఖచ్చితంగా నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు అనుకోండి. ప్రార్థనకి వెళ్తావా? ఎప్పుడో అప్పుడప్పుడు వెళ్తానండి. నేను కాదు, కానీ మరొక వ్యక్తి, ఆయన పేరు ప్రభుదాస్ కాదు, ఆయన పేరు ఏదో లోకస్తుల్లో ఉండే ఒక పేరు. ఆయనకి యేసుక్రీస్తు గురించి బాగా తెలుసు, వాళ్ళు ప్రార్థనకు బాగా వెళ్తారని చెప్పి ఆ కుర్రాడిని తీసుకొచ్చాడండి ఇతని దగ్గరికి. సో ఇద్దరితో మాట్లాడాడు. ఆ కుర్రాడు ఎవరు అంటే, బీహార్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ యేసు వైపు చూసి కుటుంబం అంతా రక్షించబడి కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలు. సో వీళ్ళందరితో ఒక కూటమి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సేవకుడిగా ఉన్న ఆయన ప్రార్థన జరిగిస్తూ కొన్నిసార్లు క్యాంప్స్ చేయడం జరుగుతుండే వీళ్ళందరినీ తీసుకెళ్తూ ఉన్నాడు.
ఎక్కడ క్యాంపుకి వెళ్ళినా కానీ ప్రభుదాస్ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా దేవుడు నీతో మాట్లాడా, మరేంది మారు మనసు పొందటానికి నువ్వు ముందుకు వస్తున్నావా అంటే, అప్పుడే కదన్నా, ఇంకా చాలా టైం ఉంది, అప్పుడే మారు మనసు ఏందన్న, ఇంకా చాలా టైం ఉందన్న, ప్రార్థనకు వస్తున్నాం అనిపిస్తుంది, బాగుంది చాలా బాగుందన్న, ఇంకా నేను ముందుకు వెళ్ళాలి, ఇంకా ఉందన్న అని వెనక పెడచూని పెడుతూ ఉన్నాడంట. ఒకరోజు ఈ సేవకునికి ఫోన్ వచ్చింది. ఎవరు చేశారంటే, మరొక వ్యక్తి ఉన్నాడు కదా, బీహార్ నుంచి వచ్చి దేవుని నమ్ముకుని దేవునిలో వెతుకుతున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఫోన్ చేసి, అన్నా నీకు ఈ విషయం తెలుసా? ఏంటి? మన ప్రభుదాస్ చనిపోయాడన్న. అదేంది? మొన్నే కాలేజీ తరపున మహాబలేశ్వరం క్యాంప్కి వెళ్ళారన్న. 10 మంది వెళితే ప్రవాహంలో 3 కొట్టుకుపోయారు. ఆ 3లో మన ప్రభుదాస్ ఒకడన్న. నిజమే, ఇది నేను కట్టుకథగా చెప్పింది, ఈ మధ్యకాలంలో జరిగింది. నిజమే ఇది. అలాగని నేను భయపెడతలేదు మిమ్మల్ని, నిజ దేవుణ్ణి గుర్తించినప్పుడు దేవుని మాటకు లోబడి ఆ మాటకు విధేయత చూపించేవారిగా ఉండాలి. హల్లెలూయా. నిజ దేవుడిని గుర్తించావు, వచ్చావు, అడిగావు, తిరిగి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉండకూడదు, మార్పు చెందే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. నీ సమస్యకు పరిష్కారం కావాలని దేవుడు పిలుస్తుంటే దేవుని చెందకొచ్చావు, ఆ పరిష్కారాన్ని తీసుకుని వెళ్ళే వ్యక్తిగా ఉండాలి. కానీ ఆ పరిష్కారానికి ఇంకా ఇంకా కొనసాగింపు చేసే వ్యక్తిగా, అటువంటి కుటుంబంగా మనం ఉండకూడదండి. అందుకని మాటలు చూద్దాం. ఈ వ్యక్తి ఏం చేశాడు? ఇప్పుడు తిరిగి ఏం చేశాడు? తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక మాట ఉంది చూడండి, ఆ కింద కూడా మనం చక్కగా ధ్యానం చేస్తే, యేసు 24, యేసు అతన్ని చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటి దూరుట సులభమని చెప్పాను. అది వినినవారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములైనవని చెప్పాను. హల్లెలూయా. వాస్తవానికి మనుషులకి ఇది అసాధ్యం, తెలుసా? ఈ సత్యం. మానవుడున్న పరిస్థితిని బట్టి రక్షించబడటానికి అర్హుడు కాదు, అర్హత లేదు. మానవుడు పాపి. కానీ యేసు క్రీస్తు ఇచ్చిన ఉచితమైన కృప ఆయన శిలువ మరణం. ఆమేన్. నేను చేసిన పాపానికి, నేను చేసిన శాపానికి, నా కుటుంబం మీద ఉన్న శాపానికి ఆయన పరిశుద్ధమైన రక్తం నా స్థానములో ఉండి చెల్లించాడు, నా స్థానములో మరణించాడు, నా స్థానములో అవమానించబడ్డాడు. అది దేవునికి సాధ్యం, కానీ మనిషి నీతి క్రియల వల్ల రక్షణ రాలేదు. అందుకే అంటున్నాడు, అది మనుషులకు సాధ్యం, దేవునికే. తర్వాత చదవండి. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు, ఇక్కడ జాగ్రత్తగా వినాలి, ఏంటంట? ఇహమందు చాలా రెట్లను, పరమందు నిత్య జీవము పొందకపోరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు డబ్బులన్నీ విడిచిపెట్టరామన్నట్ల, డబ్బు మీద ఉన్న ఆశని విడిచిపెట్టరామంటున్నాడు. హల్లెలూయా. పిల్లల్ని, భార్యని విడిచిపెట్టరామట్ల, వారి మీద ఉన్న అధికమైన ప్రేమను విడిచిపెట్టరామంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇస్సాకుని అబ్రహాము బాగా ప్రేమిస్తున్నాడు, బహుగా ఇష్టపడుతున్నాడు. వెంటనే దేవుడు కనపడ్డాడు. అబ్రహమా, నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, నువ్వు బహుగా ప్రేమిస్తున్న నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా ఇవ్వు. అర్థం చేసుకున్నావా సత్యాన్ని? దహన బలిగా ఉన్నదా అంతకుముందు దహన బలి? అబ్రహాము ముందు ఎవరైనా దహన బలి చేశారా?
మనుషులను దహించారా? మనుషులను చంపారా? లేదు. ఇంత కఠినమైన మాట అబ్రహాముని అన్నాడు దేవుడు. అబ్రహాం, ఏందయ్యా మీరు అలా మాట్లాడతారు అన్నాడా? 19వ అధ్యాయంలోకి వచ్చేవారికి 18వ అధ్యాయంలో వచ్చి ఒకసారి అన్నాడు, అయ్యా నీతో నేను తెగించి మాట్లాడుతున్నాను, ఏమనుకోమాక. ఎరికోలో ఉన్న ఆయన్ని కొద్దిగా రక్షించడానికి 20 మంది ఉంటే రక్షిస్తావా, 30 మంది ఉంటే రక్షిస్తావా అని తెగించి మాట్లాడాడు. ఇక్కడ ఏమైనా తెగించాడా? తెగించడా. ఇక్కడ లోబడ్డాడు. ఎంత లోబడ్డాడంటే కళ్ళకు గంతలు కట్టి, చేతులు కాళ్ళు కట్టేసి, బలిపీఠం కట్టి, కట్టెలు పేర్చి దాని మీద పడుకోబెట్టి కత్తి పైకెత్తేంత వరకు తెగించాడు. హల్లెలూయా. అయ్యా నీకంటే నాకు ఏ పిల్లవాడి మీద ప్రేమ ఎక్కువ లేదయ్యా. ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచించండి. శ్రమలు, కష్టాలు పిల్లలతో ఎప్పుడు ఎక్కువ వస్తున్నాయి తెలుసా? ప్రేమ దేవుని కంటే వారి మీద ఎక్కువగా ఉన్నప్పుడు. కఠినంగానే ఉందా? బైబిల్లో ఉన్న మాట చెబుతున్నాను. నాకైనా మీకైనా దేని మీద ఎక్కువగా ప్రేమగా ఉందంటే దేవుని దగ్గర నీకు నెమ్మది రాదు, విశ్రాంతి రాదు. అందుకే అన్నాడు, రండి మీరు నా యొద్ద నేర్చుకోనండి. నాకంటే మీరు దేన్ని ఎక్కువగా ప్రేమించుకోండి. ఎందుకంటే అదంతా నా దగ్గర వేయండి, నేను మీకు సులువైనది ఇస్తాను. హల్లెలూయా. సులువైనది ఇస్తాను. కొంతమంది ఆ ప్రేమను తట్టుకోలేరు. అయ్యో ఏదైనా విడిచిపెడతా కానీ దీన్ని నేను విడిచిపెట్టలేను. చాలామంది ఉన్నారు మనం ఈ భూమి మీద. చాలామంది అన్నీ విడిచిపెడతాను కానీ ఇదొక్కటి విడిచిపెట్టలేనండి. నా వల్ల కాదు. దేవుడు అంటున్నాడు, అది నీకు విడిచిపెట్టాలి. అప్పుడే నువ్వు పరిపూర్ణమవుతావు. అప్పుడే నా వారసత్వం నీకు వస్తుంది. ఆమేన్. నా వారసత్వం, పరలోక రాజ్యానికి వారసుడిగా, నిత్య జీవానికి వారసుడిగా నువ్వు ఉంటావు. వాక్యం ఇచ్చినప్పుడు ఈ దేవుని బిడ్డ జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు అన్నాడు అబ్రహాముతో, ఇదిగో నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నా కొరకు బలి ఇచ్చేసావు నీవు. తెలుసా ఈ మాట? బలి ఇచ్చాడా? ఇవ్వలా. కానీ దేవుడు అన్నాడు బలి ఇచ్చావు నీవు. అంటే అక్కడ ఏం జరిగిందంటే ఆ ప్రేమను తొలగించాడు, ఆ ప్రేమను బలిచ్చేసాడు, ఆ ప్రేమను చంపి దహించేసాడు. కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఆ శాంతి, ఆ సమాధానం కావాలండి. మనకు తెలుసు యేసు క్రీస్తే దేవుడని. ఆమేన్. తెలుసా లేదా? అందరికీ తెలుసు. మరి తెలిసినప్పుడు ఆయన దగ్గర విశ్రాంతి కూడా దొరుకుతుంది, ఆయన దగ్గర ఆరోగ్యం కూడా దొరుకుతుంది, ఆయన దగ్గర ఆశీర్వాదం కూడా దొరుకుతుంది. అవన్నీ ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలి. కానీ మన సొంతంగా ఎక్కడికెక్కడికో వెళ్ళి పొందుకోవాలని ఆశపడితే ఆ విశ్రాంతిని మనం కోల్పోతాం. ఆ విశ్రాంతి చక్కగా రాశారు కదా, యేసు క్రీస్తులో సర్వ సంపదలు ఏమండి చెప్పాలి, గుప్తమై ఉన్నవి. హల్లెలూయా. యేసు ద్వారా మనం దీవించబడాలి. యేసు ద్వారా మనం ఆరోగ్యం కలగాలి. యేసు ద్వారానే మనకు ప్రశాంతమైన వాతావరణం. విడిచిపెడదామా? తిరిగి వెళ్ళిపోదామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్న చేసుకోవాలి. ఈరోజు నయమాన్ తిరిగి వెళ్ళిపోయాడు, తర్వాత తిరిగి వచ్చాడు. హల్లెలూయా. యవనస్తుడు తిరిగి వెళ్ళిపోయాడు, తిరిగి మళ్ళా రానా? ఎలా ఉన్నావు నువ్వు? తిరిగి వెళ్ళిపోవాలా? తిరిగి వచ్చి బాగుపడి ఆ దేవుడిచ్చే విశ్రాంతి, ఆ దేవుడిచ్చే ఆరోగ్యాన్ని పొందుకునేవాడిగా ఉండవు. చాయిస్ నీది ప్రీతి బిడ్డ. ఆలోచించుకుని మంచి నిర్ణయం తీసుకో. దేవుడు విశ్రాంతినిచ్చే దేవుడు. ఆ విశ్రాంతి మనందరం పొందుకోవాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరం దీవించును గాక. ఆమేన్.